నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్ భారత్ను కదిటపరిచేటువంటి వార్త, బాధ కలిగించేటువంటి వార్త. ఇక కుమ్మెర ఘటనకు సంబంధించినటువంటి దాని మీద పూర్తిగా పోలీసులు తప్పిదం పట్టిస్తున్నారు, తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు మండిపడతా ఉన్నాయి. ఇదొక హఠాత్ పరిణామం కాదు, కావాల్చుకొని కులాహంకారమే కారణము అంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు నిన్న డీజీపీ గారు మాట్లాడుతూ ఆయన మాట్లాడినటువంటి మాటలకు అక్కడ జరిగినటువంటి వాటికి పొంతన లేదు. ఇక్కడ ఒకే ఒక మాటతోటి కాంగ్రెస్ పార్టీ మరియు పోలీసుల రాజ్యం ఒకసారి ఇరుకున పడ్డది అనుకోవచ్చు. ఎందుకు అంటే పోలీస్ అధికారి చెప్పినట్టుగా, సార్ గారు చెప్పినట్టుగా అక్కడ పాప లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరొక విషయం, పూర్తిగా ఈ వీడియో మాట్లాడుకునే ముందు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అక్కడ ఆ వీడియోలో పాప ఉందో లేదో కూడా మీకు చూపిస్తా. ఒకటిసారి ఇక్కడ చూడొచ్చు, ఈ క్లియర్గా రెడ్ మార్క్లో ఉన్నటువంటి పాప చనిపోయినటువంటి పాప. అధికారి గారు చెప్పినట్టుగా ఇక్కడ పాప లేదు అనే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఆయనకు ఆయన ఇచ్చినటువంటి ప్రశ్న ఉంటుంది. ఇక చూడండి, క్లియర్గా డాట్ సింబల్ వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ పాప ఉంది, పాప లేదని ఏ విధంగా పోలీస్ అధికారులు మరి ఎవరికి ఒత్తాసు పలకడానికి, ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు అనేది తెలంగాణ రాష్ట్ర సమాజంలో మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు సామాన్యులకు ఏమైనా జరిగితే ఇలాంటి పరిస్థితులు ఉంటాయా అంటూ కూడా క్వశ్చన్ మార్క్ని, ఒక ప్రశ్న అనేది ఉత్పన్నమవుతా ఉన్నటువంటి పరిస్థితి. అయితేగా ఒకసారి చూద్దాం. ఒక పాప ఇక్కడ చేతిలో ఉంది. ఈయన పేరు శ్రీనివాస్ రెడ్డి. ఈ క్యారెక్టర్ పేరు శ్రీనివాస్ రెడ్డి. అక్కడ బాధితులైనటువంటి చాకలి కులస్తులు తన తల్లి మరియు తన ఎవరైతే గాయపడ్డాడో, ఎవరైతే బాధితులు ఉన్నారో, దెబ్బ తాకించుకున్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈయన సర్పంచ్ గారు. ఈయన ఎవరైతే కుమ్మెర గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్. ఒకసారి వినాలే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. నేను చూసుకుంటా పో, బయటికి వెళ్ళినాక కేసొద్దు ఏమొద్దు, తక్కువ కులబోడని కొట్టినామని చెప్పి ఆరోపిస్తున్నారు అని ఒక ఆయన మాట్లాడుతుంటే,
శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే పోలీసులు చెప్పినట్టు కథనం ప్రకారం రాయి తీసుకొని, ఆ కథనం కూడా ప్రెస్ మీట్కి సంబంధించినటువంటిది చూపిస్తా మీకు. దానికి సంబంధించినటువంటిది ఒకసారి చూడాలి. పత్రిక ప్రకటన ఇది ఎవరు చేశారంటే పోలీస్ అధికారులు చేసినటువంటి తేదీ 18/2/2026 మధ్యాహ్నం 3:30 సమయంలో ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. ఈ ఇష్యూ స్టార్ట్ అయినటువంటి తరుణంలో 5 గంటల నుండి దాదాపు 2-3 గంటల పాటు ఎవరైతే రజక కులస్తుడు ఉన్నాడో అతని మీద రెడ్లు, ఈ రెడ్లు శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, తూకారాం రెడ్డి కావచ్చు, వివిధ రకాలైనటువంటి రెడ్లు అక్కడ ఆయన మీద దాడి. అయితే ఇక్కడ ఏం చేసిరంటే బారికేడ్ను దాటేటప్పుడు కుమ్మెర గ్రామం వార్తల్లో ఏం పెట్టిరంటే 4 గంటల, ఇక్కడ ఒకసారి క్లియర్గా చూడాలా, 4:25 సమయంలో గణేష్ కుమ్మెర గ్రామం వార్తల్లో వాట్సాప్లో గ్రూప్లో శ్రీనివాస్ రెడ్డిని అశ్లీల భాషలో తిడుతూ ఉన్న తన స్వరంతో ఒక ఆడియో మెసేజ్ పోస్ట్ చేశాడు. ఆ తర్వాత డిలీట్ చేశాడు. ఇది ఎప్పుడు 4:25 నిమిషాలప్పుడు ఈ తన కుటుంబాన్ని బాధ పెట్టినటువంటి శ్రీనివాస్ రెడ్డిని ఓ మాట అన్నాడు. నిజం శ్రీనివాస్ రెడ్డి అంటే ఎవరు? ఇది నాతో పంచాయతీ ఏదో బయట చూసుకుందాం పైగా ఎంతవరకు అయితే అంతవరకు అని నవ్వుతూ మాట్లాడుతున్నటువంటి, అంటే దెబ్బ తాకింది, రాయి తీసుకొని కొట్టిన తర్వాత ఈ వీడియో క్లిప్ పోలీస్ అధికారులు లేరు అక్కడ పాప అని చెప్పినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ పాప అక్కడే ఉంది. శ్రీనివాస్ రెడ్డి అంటే గాయపడ్డటువంటి శ్రీనివాస్ రెడ్డి నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఇదంతా బాగుంది. తర్వాత గణేష్ శ్రీనివాస్ రెడ్డి ఎందుకు ఎదురుపడ్డప్పుడు తన అమ్మ మరియు కుటుంబ సభ్యులను ఎందుకు తిట్టినామని అడిగాడు. శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ ప్రకారం ఆయన గణేష్ నువ్వు గ్రామ వాట్సాప్ గ్రూప్లో ఎందుకు తిట్టావని ప్రశ్నించగా దానికి గణేష్ నా ఇష్టం నేను అని ఏం చెప్పారు వీడ పూర్తి స్థాయిలో శ్రీనివాస్ రెడ్డికి వేరే అతను చెప్పి అన్న ఇట్లా నేను తిట్టిండు అని చెప్తే శ్రీనివాస్ రెడ్డి పోయి ఎందుకు గణేష్ ఎందుకు తిట్టినాం మా అమ్మ అంటే నా ఇష్టం బరాబర్ తిడతా అని గణేష్ చెప్పినట్టుగా ప్రెస్ నోట్లో ఉన్నది. తర్వాత 2 పక్షాల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంలో శ్రీనివాస్ రెడ్డి తల మీద రక్త గాయంతో బ్లీడింగ్ ఇంజురీ అయింది. దీన్ని చూసి ఇతరులు గణేష్ను కూడా కొట్టారు అని గణేష్ తన పిటిషన్లో శ్రీను, మధు, సతీష్ రెడ్డి, పవన్, కన్ని, శ్రీకాంత్ రెడ్డి మరియు నరేష్ల అని పేర్లు చెప్పాడు. గణేష్ నుండి డయల్ 100 కాల్ వచ్చింది. పోలీసులు వెంటనే రెస్పాండ్ అయ్యారు. తర్వాత 2 పక్షాల పోలీస్ స్టేషన్కి వచ్చాయి. అంటే గణేష్ ఫోన్ చేయంగానే ఇమీడియట్గా అక్కడికి పోలీసులు చేరుకొని న్యాయం చెప్పడానికి పోయిరంట. ఏమైనా ఈ ప్రెస్ నోట్లో నిజాలు ఉన్నాయా సార్? ఆ నిజాలు ఉంటే అక్కడ పాప లేదు అని ఒక మాట అన్నారు చూసారా, ఆ పాప అక్కడే ఉందన్న దానికి రుజువైంది. ఎక్స్క్లూజివ్ వీడియో బయటకు వచ్చింది. మరి ఈరోజు మీరు తప్పుగా మాట్లాడినట్టే కదా, అబద్ధం చెప్పినట్టే కదా పోలీస్ అధికారులు. తర్వాత చూద్దాం. తర్వాత 18 రాత్రి 8:30 సమయంలో ఉండ్యాల శ్రీనివాస్ రెడ్డి కుమ్మెర గ్రామం కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన చెప్పిన ప్రకారం దేవాలయ జాతర సమయంలో క్యూ మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు అంటూగా చిలకేశ్వరం చంద్రకళ చాకలి అంటే కెరాఫ్ ఇక్కడ చాకలి కర్రెమ్మ అంటే చిలకేశ్వరి చంద్రకళ అంటే కర్రెమ్మగా పిలుస్తారు మరియు బౌరమ్మ లైన్ను దాటడానికి ప్రయత్నించారు. వారిని ఆపగా మరియు ఆయన తిట్టుకొని వెళ్ళిపోయారని చెప్పాడు. బౌరమ్మ బావకుమారుడు చాకలి గణేష్ గ్రామం వాట్సాప్ గ్రూప్లో అశ్లీల ఆడియో పోస్ట్ చేశాడు అని చెప్పాడు. తర్వాత శ్రీనివాస్ రెడ్డిని దాని గురించి ప్రశ్నించాక గణేష్ ఆయన తల మీద రాయితో కొట్టాడని, రక్తగాయమైందని చెప్పాడు. అలాగే గణేష్ బంధువులు ఆశీర్వాద్ మరియు కీర్తి ఆయనను కాళ్ళతో మరియు రాళ్లతో కొట్టారని ఆరోపించాడు. ఎవరైనా రాయితోటి నెత్తి మీద దెబ్బ తాకినప్పుడు నవ్వు అనేది నోట్లోకి వెళ్ళి వస్తుందా? చూసుకుంటాపా బయటికి పోయినాక అనే మాట వస్తుందా? వీడియోలో క్లియర్గా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడినట్టుగా రక్తంతో ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి నవ్వుతూ బెదిరిస్తూ ఉన్నాడు. ఆయన చూసుకుందాం బయటికి పోయినాక అని. పోలీస్ అధికారులు మరి ఎవరికి లోబడి పనిచేస్తూ ఉన్నారు? దీని మీద స్పందించినటువంటి డిసిసి అధ్యక్షుడు వంశీకృష్ణ గారు స్పందించాలి. ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డ అయినా మీరు ఈరోజు దీన్ని ఖండించాలి. రెడ్డి అనే ఒక కులాంకారంతో ఒక బీసీ బిడ్డ మీద మరియు ఎస్సీ బిడ్డ మీద దాడి చేస్తే ఈరోజు మీరంతా ఎక్కడ పోయారు అని అడుగుతా ఉన్నాం దీనికి సంబంధించి. తర్వాత అదే రాత్రి 9 గంటల సమయంలో చాకలి గణేష్, శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతర సహా 6 మంది శ్రీను, మధు, సతీష్ రెడ్డి, పవన్, కన్ని, శ్రీకాంత్ రెడ్డి మరియు నరేష్ మీద పిటిషన్ ఇచ్చాడు. వారు తన మరియు తన అమ్మ చంద్రకళను
చేతులతో దాడి చేశారని చెప్పాడు. అలాగే శ్రీనివాసరెడ్డి తన అమ్మ చంద్రకళ మరియు అత్త బౌరమ్మని అశ్లీల భాషలో తిట్టాడని చెప్పాడు. ఆరోపణలు నాన్ కాగ్నిజబుల్ కావడంతో జనరల్ డైరీ ఎంట్రీ చేసి కోర్టు అనుమతితో క్రైమ్ నెంబర్ 6666/2026 యుఎస్ యు/ఎస్ 115/2 కామా 352 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి పిఎస్ నాగర్కర్లో ఎస్హెచ్ఓ విచారణ ప్రారంభించినారు. తర్వాత గణేష్ మరియు తన అమ్మ మెడికల్ పరీక్ష గవర్నమెంట్ హాస్పిటల్ నాగర్కర్లో జరిగింది. రిపోర్ట్ ప్రకారం వారికి సాధారణ దెబ్బలు ఉన్నాయి. 18/2/2026 పిటిషన్లో తన భార్య మరియు పాప దాడి గురించి ఏమీ ప్రస్తావన లేదు. తర్వాత 2 పక్షాల పోలీస్ స్టేషన్ నుండి వెళ్ళిపోయారు. 20/2/2020 సాయంత్రం అంటూ ఇదొకటి చేసుకుంటూ వచ్చాడు. అంటే ఎక్కడా కూడా పాప మీద దాడి జరిగిందని 18 తారీఖు రోజు అక్కడ కంప్లైంట్లో రాయలేదు అని చెప్పేసి పోలీసులు రాశారు. చిలకేశ్వర మౌనిక 25 తన 2 నెలల పాపాయి ఉదయం 6 గంటలకు కదలడం లేదని నాగర్కర్ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ డాక్టర్లు పాపాయిని పరిశీలించి బ్రాడ్ డెడ్ అని డిక్లేర్ చేశారు. హాస్పిటల్ రికార్డు ప్రకారం ఉదయం 21 తారీఖు ఉదయం 7:55 పాప చనిపోయిందని ప్రకటించారు. ఇటు వరకు బాగుంది. ఇక నీలోఫర్ హాస్పిటల్ రిపోర్ట్ ప్రకారం ఆరోగ్య సమస్యలు రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, నియోనేటల్ హైపర్బిలియానిమియా, లేట్ అన్సైన్మెంట్ అంటూ కూడా ఇక ఒక చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ డిఎస్పి గారు ప్రచారణం అదేమంటుందని దానికి సంబంధించి విచారణ ప్రారంభించినారు. దాదాపు భారతదేశంలో 23% దాకా 15 నుండి 23% దాకా అలాంటి డెలివరీలే అవుతూ ఉన్నాయి. అంటే 7 నెలలకు పుట్టినటువంటి పిల్లలు బతకడం లేదా, 7 నెలలకు పుట్టినటువంటి పిల్లలు పెద్ద కావడం లేదా, 7 నెలలకు పుట్టినటువంటి పిల్లలు చదువుకోవడం లేదా. ఈరోజు 7 నెలలకు పాప పుట్టింది, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని ఒక సాకిగా చెప్తా ఉన్నారు. ఇక్కడ క్లియర్గా కుమ్మెర ఘటనకు సంబంధించి సరే పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు, డీజీపీ గారు ఒక ఆయన ఆడున్నాడు, ఆ అడవులలో ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ తప్పించుకున్నటువంటి 5 మంది ఎక్కడున్నారో తెలంగాణ పోలీస్ అధికారులు పట్టుకోలేకపోతా ఉన్నారా? ఏంది ఈ సమస్య మీద అసలు పరిష్కారం ఏంది? అసలు ఏం జరుగుతుంది? పోలీస్ అధికారులు మరి ఈ క్వశ్చన్ రైజ్ చేయొచ్చు కదా. వాళ్ళు దాడి చేయనప్పుడు, వాళ్ళు సిన్సియర్గా మంచోలే అయినప్పుడు మరి ఎందుకు పారిపోయారు? దీని వెనుక మర్మం ఏంటి? దీని వెనుక కూచుకుల రాజేశ్వర రెడ్డి గారు ఎంతసేపు ఉన్నా నేను 19 తారీఖు పోయినా ఆ రోజు ఘటన ఎవరు చెప్పలేదు. 21 తారీఖు ఎవరైనా పాప చనిపోయింది కాబట్టి ఇంకెన్ని రోజులు నాటకాలు ఆడతారండి రాజకీయ నాయకులు? ఒక కుటుంబం రోడ్డు మీద పడి అడ్డగోలియ కొడితే ఈరోజు న్యాయం జరగాలి అందరికీ అంటున్నారు. ఆడ ప్రెస్ మీట్లు పెట్టి మనతో వంశకృష్ణ గారు మాట్లాడి మేము చెప్పినాం కదా ప్రెస్ ముందే అని మాట్లాడుతూ ఉన్నారు. ఏం న్యాయం జరిగింది అంటే కనీసం ఒక శాసనసభ సభ్యుడైనటువంటి వంశకృష్ణ గారు పోలీసులు ఆదేశించిన మండల శాసన మండలి సభ్యుడు కొచ్చుకుల దామోదర్ మాట్లాడిన ఆయన అయితే ఒక ఛానల్ తోటి వివిధ రకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే గారు మాట్లాడిన అంటే పోలీసులకు రాజ్యాంగబద్ధమైనటువంటి ఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్సీలు చెప్పినటువంటి మాటలు పనికి రావా? వాళ్ళ ఆదేశాలు పనికి రావా? ఎక్కడ పోయిరు 5 మంది? తప్పే చేయనోడైతే 5 మంది ఎందుకు పరారులో ఉండే? ఇష్టానిరసంగా ఇక ఈ రజక క్యాస్ సంబంధించి ఎమ్మెల్యే ఉన్నాడు, రాజకులు ఉన్నారు, గాజులు వేసుకొని ఆ కుటుంబాన్ని దగ్గరకు పరామర్శించకుండా ఇంకా ఒక ఎమ్మెల్యే, ప్రభుత్వం ఎమ్మెల్యే ఆయన ఇప్పటి మీద దీన్ని స్పందించాలి. అన్ని దాంట్ల మీద నోరు వారేసుకుంటాడు ఆయన. ఈరోజు ఏం మాట్లాడాలి? సిగ్గుండాలి కదా కొంచెమైనా అని తెలంగాణ రాష్ట్రం ఆ ఎమ్మెల్యేను పొట్టు తిడుతున్నారు వాట్సాప్ గ్రూప్లలో. గాజులు వేసుకోమని చెప్తున్నారు. ఇక ఎక్కడ పోయి మొత్తానికి క్లియరెన్స్ ఇచ్చేసిరాయా దీంట్లో. ఇక 7 నెలలకు సంవత్సరం కింద పెళ్ళమ్మగుడు పంచాయతీ అయింది, గడిపోవడానికి వచ్చి పెళ్ళమ్మగుడు అనేటోళ్ళు పంచాయతీ పెట్టుకుంటూనే ఉంటారు. నిజానికి సామాన్యునికి న్యాయం దొరుకుతుందా అంటే ఈ ఘటననే ఉదాహరణ. దీని మీద సమగ్రంగా విచారణ చేయాలంటూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు పంచాయతీ పెట్టుకుంటాం. చూడాలి మరి ఇంకెంతవరకు ఇలాంటి రిపోర్టులు రాబోతా ఉన్నాయి. ఇక FHCL అని ఇప్పుడు శ్రీనివాసరెడ్డి కొడుకు గాయం జరిగింది కదా, ఆయన కొడుకు మరి రిపోర్టుకు పంపించాలి. నిజంగా రాయి దెబ్బ తాకిందా లేకపోతే ఆయన కింద పడ్డా మేము చూసుకుంటామని చెప్పి భయపెడతా ఉన్నారు.
దయచేసి కుమ్మర ఘటనకు సంబంధించిన కుమ్మర గ్రామస్తులు ఎవరైతే మీకు పడకపోతే మీరు ఒక బావిలో దుంకి చావరు. కానీ ఒకటే కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఐక్యంగా లేకపోతే ఈరోజు గణేష్ అయ్యిండు, రేపు మరొకరు కావచ్చు. చాకలి అనేది లేకపోతే, ఆ వృత్తే లేకపోతే ఎవరి ఇంట్లో అయినా పుట్టుక, చావు, వివిధ ఆడపిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా కన్న తల్లే ఆడపిల్ల బట్టలు ఉతకలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత పాప ఎదిగిన తర్వాత ఒక ఆడపిల్ల ఆ కార్యక్రమం అవుతున్నటువంటి సమయంలో సొంత తల్లే బట్టలు ఉతకలేనటువంటి స్టేజ్లో ఉంటుంది. ఏ విధంగా మరి, ఎట్లా మరి? తన తల్లే ఉతకలేనటువంటి ఆ మురికిని చాకలి ఉతుకుతున్నాడు కదా. పెళ్ళిళ్ళల్లా మైలపోలు పట్టాలి కదా. మీరు ఎవరైనా చస్తే 11వ రోజు దినాల దశదిన కర్మ రోజు ఆయన ముందలుండి నడవాలి కదా, ఆయన కార్యక్రమం చేయాలి కదా. మరి ఎందుకు ఇంకా ఇంత చులకన? ఎందుకు ఇంత కక్షాభావం? ఎందుకు ఇంత కులాహంకారం? ఇక కొంతమంది అందరు రెడ్లను ఎందుకు అంటుర్రు? అందరిని బుట్టంగారి మాధవరెడ్డి 50 ఓట్లతో ఓడిపోయినాయి. ఆయన ఒక ఇదంతా రెడ్ల మీద దొబ్బేస్తురు, రెడ్ల మీద అది చేస్తురు, ఇది చేస్తురు అని మాట్లాడుతూ ఉన్నారు. నీకు ఒకరి మీద కోపం ఉంటే ఒకరి మీద టార్గెట్ చేసి మాట్లాడు. అంతేగాని అందరినీ కలుపుకుంటూ అసలు ఈ సమస్యకు రెడ్లకు సమస్య లేదు అని చెప్పడం ఎందుకు? బుట్టంగారి మాధవరెడ్డి గారు ఒక పార్టీ నాయకులు, కౌన్సిలర్గా పోటీ చేసినటువంటి వ్యక్తి కదా. మరి ఎందుకు ఈరోజు ఈ ఘటన మీద స్పందించలే? ఫస్ట్ ఈ బుట్టంగారి మాధవరెడ్డి గారు టికెట్ ఇచ్చినటువంటి వాళ్ళ మీద కోపాడాల్సినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ సమాజానికి. ఇది కుమ్మెర ఘటన మీద వింత విచిత్రాలకు సంబంధించినటువంటి ఘటన. ఇంకా ముందుకు ఎలా పోతుందో ఏందో చూడాలి. కానీ ఎప్పటికీ బాధితుల వైపే, నిజం వైపే 100కు 200% సిటిజన్స్ పల్స్ ఉంటుంది. ఎవరు కూడా మమ్మల్ని ప్రేరేపించలేదు, ఎవరు కూడా మమ్మల్ని ఒక సైడు దొబ్బే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్ పల్స్.